హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. వెల్కమ్ టు డిజిటల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి లేదా బ్లాగ్కి లేదా మీ యొక్క బిజినెస్కి మీ యొక్క పర్సనల్గా ఒక ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టాప్లో క్రియేట్ అనే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పేజ్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇక పర్టికులర్ ఫస్ట్ ఉంది కదా, సో ఫస్ట్ ఉన్న ఈ పేజ్ పర్టికులర్ సెక్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఏంటంటే బిజినెస్ ఆర్ బ్రాండ్, కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్. సో బిజినెస్ ఆర్ బ్రాండ్ అంటే మీ యొక్క బిజినెస్ కానీ ఒక బ్రాండ్ అటువంటి అయితే మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాదు, మీరు ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా మీరు ఒక సెలబ్రిటీ లేదా ఒక యాజ్ ఏ పర్సనల్గా కావాలి అంటే పబ్లిక్ ఫిగరు. సో అలా కాకుండా బిజినెస్ ఓరియంటెడ్గా కావాలంటే బిజినెస్ ఆర్ బ్రాండ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే జస్ట్ బిజినెస్ ఆర్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకుని గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క పేజ్ నేమ్ ఇవ్వాలి. మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే పేజ్ నేము, కేటగిరీ. సో పేజ్ నేమ్లో మీ యొక్క బిజినెస్ నేమ్ ఇవ్వాలి. అదేవిధంగా మీ కేటగిరీ వచ్చేటప్పటికి ఆ బిజినెస్ ఏ కేటగిరీ చెందింది, రియల్ ఎస్టేటా లేకపోతే లాజిస్టిక్సా ఏంటన్నది. సపోజ్ ఇక్కడ ఏంటంటే డిజిటల్ స్టోర్ అని ఇస్తున్నాను నేము. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇది ఈ కామర్స్. సో డిజిటల్ స్టోర్ అనేది ఏంటంటే ఈ కామర్స్ వెబ్సైట్. సో ఆ విధంగా నేను సెలెక్ట్ చేసి డిజిటల్ స్టోర్, ఇక్కడ పేజ్ నేమ్ డిజిటల్ స్టోర్, కంపెనీ కేటగిరీ సో ఈ కామర్స్ వెబ్సైట్. సో ఇక్కడ సో సేమ్ అదే విధంగా మీ యొక్క బిజినెస్ నేమ్ ఏదైతే ఆ నేమ్ ఎక్కడ ఇస్తారు, ఏ కేటగిరీ అయితే ఆ పర్టికులర్ కేటగిరీ ఇక్కడ ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, జస్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు మీ యొక్క పేజ్కి ప్రొఫైల్ పిక్చర్, కవర్ ఫోటో రెండు అప్లోడ్ చేయాలి. సో నేను ఆ రెండు స్కిప్ చేస్తున్నాను. సో అవి మీకు ఇక్కడ చూపిస్తాను ఎక్కడ ఎలా చేయాలో. సో వన్స్ ఏంటంటే మీరు ఈ కవర్ ఫోటో క్రియేట్ చేయడానికి అదే ప్రొఫైల్ లోగో, మీ బిజినెస్ మీరు ఆల్రెడీ లోగో క్రియేట్ చేసుకుంటారు కదా, సో ఆ లోగోని మీరు అప్లోడ్ చేయాలి. సో ఈ పర్టికులర్ స్టెప్లో మనకి ఇక్కడ ఏంటంటే మీ యొక్క లోగో అప్లోడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి మీ యొక్క కవర్ ఫోటో, మీ యొక్క కవర్ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ యాడ్ ఏ బటన్, మీ యొక్క వెబ్సైట్కి డైరెక్ట్గా విజిట్ చేసే విధంగా మనం ఈ బటన్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇటువంటి బటన్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్న దాని మీద ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఆ పర్టికులర్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వన్స్ మీరు ఆ వీడియో కూడా చూడవచ్చు. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత మనం ఇందులో ఇంకా మన యొక్క పేజ్ గురించి ఇన్ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. అబౌట్ సెక్షన్కి వెళ్తే సో ఈ పేజ్ గురించి డీటెయిల్స్ వస్తాయి. సో కేటగిరీ ఏంటి, ఇక్కడ మన పర్టికులర్ పేజ్కి యూజర్ నేమ్ అవ్వచ్చు. సో యూజర్ నేమ్ అంటే ఏంటంటే facebook.com/digital store అంటే ఎవరైనా సరే ఫేస్బుక్ వెళ్ళి facebook.com/digital store అని క్లిక్ ఎంటర్ చేసిన వెంటనే మనకు పేజ్ వస్తుంది. సో ఇప్పుడు మనకు డిజిటల్కి పేజ్ ఉంది కదా, సో facebook.com/digital అని కొట్టిన వెంటనే మన యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా మీరు మీ యొక్క యూజర్ నేమ్ అనేది సెట్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క బిజినెస్ మొబైల్ నెంబరు, మీ బిజినెస్ ఉన్న వెబ్సైటు, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మీ యొక్క బిజినెస్కి లేదా మీ యూట్యూబ్ ఛానల్కి లేదా మీ బ్లాగ్కి మీ యొక్క బిజినెస్కి ఈ విధంగా ఒక ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇందులో ఏమైనా డిఫికల్టీస్ ఆర్ ఏమైనా ఫేస్ చేస్తే ఈ స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. సో కలిసి వర్కౌట్ చేద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.